ముఖేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మీరు సర్వే చేసి ఉంటారు. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందంటారు? ఓవరాల్గా ఏంటి, జిల్లాల వారీగా అసలు ఏంటి సార్? మనకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత మొన్న డిసెంబర్ 30 తారీఖు ఒక ప్రీపోల్ ఇచ్చాం. డిసెంబర్ 3 మనకు గవర్నమెంట్ అక్కడ తెలంగాణలో ఫామ్ అయింది. డిసెంబర్ 30 తారీఖు ఒక ప్రీపోల్ ఆంధ్రప్రదేశ్ మీద ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనం చెప్పిన ఈక్వేషన్స్లో ఏం చెప్పామంటే 115 నుంచి 128 సీట్లు వస్తాయని ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈక్వేషన్స్ అలా ఉన్నాయి. ఎవరికండి? తెలుగుదేశం పార్టీ. ఓకే. తెలుగుదేశం పార్టీ జనసేన కమెంట్గా వస్తాను. తర్వాత ఏం జరిగిందంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎన్డీఏ కూటమిలో చేరడం, బీజేపీ పార్టీ జాయింట్ అవ్వడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏపీ పీసీసీగా షర్మిల అవ్వడం, దాని తర్వాత సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనూహ్యంగా పెరగడం, ప్రజల కనెక్టివిటీ పెరగడం. అంటే అతను అన్న మాట కూడా ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. అవ్వ అక్కల్ని బాగా టార్గెట్ చేసుకొని నీ ఇంట్లో మంచి జరిగింది అంటే నాకు ఓటు వేయండి అన్నప్పుడు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం. దాని తర్వాత అనూహ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవన్నీ ఈక్వేషన్స్ని తీసుకున్న తర్వాత మొన్న మే 13 ఎన్నికలు జరిగినప్పుడు మే 11న మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రీపోల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో మేము క్లియర్గా ఇచ్చాం, కూటమితోటి 108 నుంచి 108 to 119 సీట్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కూటమి అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాం. ఓకే. 116, 116, 119, 108 to 119 ఒక 10 కాన్స్టిట్యున్సీలు ఏంటంటే టీమ్ కంటెస్ట్లో ఉన్నాయి కాబట్టి అవి అటు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. కానీ పోలింగ్ రోజు ఈక్వేషన్స్ కొంచెం అటు ఇటు, ఎందుకంటే పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక వేవర్ ఎలక్షన్ టైటింగ్ జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈక్వేషన్స్ మారిని అని కొంచెం ఒక ప్రాపగండా బాగా క్రియేట్ అయ్యింది. మీరు కూడా వినుంటారు. అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది మళ్ళీ 14, 15వ తారీఖు అంటే రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ 52 నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో ఒక యాక్టివిటీ చేయడం జరిగింది. జరిగినప్పుడు మేము ఒక విషయాన్ని కనిపెట్టాం. అది కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్న ఓట్ బ్యాంక్ ఏదైతే అంటే ఫర్ సపోజ్ మహిళల్లో అమ్మఒడి కానీ నవరత్నాలు తీసుకుంటున్నారో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అనుకూలంగా ఉన్న ఓట్ బ్యాంక్. కానీ ఎలక్షన్స్ తర్వాత గమనించిన విషయం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని తీసుకుంటే, ఒక చిన్న రైతు కుటుంబాన్ని తీసుకుంటే ఆ ఇంట్లో జగన్ ప్రభుత్వం వల్ల ఒక 2 పథకాలు వస్తున్నాయి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న తండ్రి ఎవరైతే ఉన్నారో అంటే తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఆ ఇంట్లో ఉన్న పిల్లలు 30 సంవత్సరాల పిల్లలు ఏం చేశారంటే కూటమికి ఓటేయడం జరిగింది. అంటే అది సైలెంట్ ఓటు మీద, సైలెంట్ ప్రాతిపదికన. అంటే వేవ్ ఎలక్షన్ జరగలేదు తెలంగాణలో జరిగినట్టు, బట్ సైలెంట్ ఓటింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా జరిగింది. అది ఒక స్పష్టంగా అర్థమైపోయింది. పూర్వం ఏంటంటే ఒక ఇంట్లో అందరు కలిపి మోకుమ్ముడిగా అనుకునేవారు, ఇప్పుడు మారింది అనమాట. అయితే ఇంకొక విషయం గమనించింది ఏంటంటే విజయవాడ ఇటు సైడ్, విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ఈస్ట్ వెస్ట్ లో గమనించింది ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ ముందు రోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అటు బయట ఉన్న ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఒక సంక్రాంతి పండుగకు వచ్చినట్లు ఓటేయడానికి వచ్చారు. అయితే ఆ ముందు రోజు వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఈ సంక్షేమ పథకాలకు కట్టుబడి ఓటేయాలని అనుకున్న ఓటర్స్, జగన్ ఓటేయాలనుకున్న వీళ్ళు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఓకే. బయట నుంచి వచ్చిన ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కూడా సైలెంట్ గా కూటమికి వేయించింది. అది అట్లే ఈ రకంగా ఏం జరిగిందంటే కూటమికి సైలెంట్ ఓటింగ్ అనేది బాగా పడింది. 70% సైలెంట్ ఓటింగ్ కూటమికి పడిపోయింది అనేది ఒక స్పష్టత అనేది మాకు క్లియర్ గా ఉంది. అది ఏ మేరకు పడింది, ఎన్ని సీట్లు ప్రభావితం చేస్తుందని రేపు ఎగ్జిట్ పోల్ లో మనం క్లియర్ గా చెప్పుకోవాలి. ఓకే. ఇప్పటి వరకు ఖచ్చితంగా నిర్ణయం ఏంటంటే ఓకే సైలెంట్ ఓటింగ్ అనేది కూటమి సైడ్ ఉండింది. అండ్ బయట నుంచి వచ్చిన ఓటర్లు ఈ 4% ఎవరైతే మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 80% ఆఫ్ ఓటర్స్ కూటమికి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమికి ఓటు వేసినట్టు మనం గమనించడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే మనకు కనిపించేది ఏంటంటే రేపు మనం June 1st ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ లో మొన్న ఇచ్చిన ప్రీపోల్ ఏదైతే ఉందో May 11th ఇచ్చిన ప్రీపోల్ దానికన్నా ది బెస్ట్ పిక్చర్ ఇవ్వబోతున్నాం అనేది ఒక క్లియర్ అయితే ఉంది. కానీ ఎన్ని సీట్లు అనేది మాత్రం ఆ రోజు చెప్తాం ఎగ్జిట్ పోల్. అంటే ఇక జిల్లాల వారికి చూసినట్లయితే శ్రీకాకుళం నుంచి విజయనగరం అవన్నీ ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు శ్రీకాకుళంలో మనకు 10 సీట్లు అండి. శ్రీకాకుళంలో 10 సీట్లలో ఏంటంటే మొన్నటి వరకు 50-50 ఉండింది. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి, 1-2 స్థానాలు పెరుగుతాయి. ఓకే. విజయనగరంలో 2 స్థానాల వరకే ఉంది మన May 11కు మనం ఇచ్చిన దాంట్లో. బట్ ఇంకొక 2 స్థానాలకు కొంచెం అనుకూల అంశాలు అయితే వాతావరణం కనబడుతుంది.
ఇక విశాఖపట్నం మొదటి నుంచి కూడా జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న జిల్లా. ప్రస్తుతం కూడా అలానే కొనసాగుతూ ఉంది. ఈస్ట్ వెస్ట్ లో కొంచెం భారీ పరిణామాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఊహించిన దానికంటే ఒక 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా ఈస్ట్ వెస్ట్ కూటమికి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక 2-3 స్థానాలు తప్ప మచిలీపట్నం పార్లమెంట్ అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది. విజయవాడ పార్లమెంట్ లో కొంచెం 1-2 స్థానాల్లో కొంచెం డౌట్ ఉంది. అంటే బాలశౌరి గారు అండి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. పార్లమెంట్ బాలశౌరి అంటే అసెంబ్లీ నేను చెప్తాను. ఓకే. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వచ్చేసి పల్నాడు మళ్ళీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉంది. ఎవరికండి? కూటమికి ఒక సీటు నర్సరావుపేట సీట్ డౌట్ లో ఉంది, మిగిలిన కూడా క్లియర్ ఎడ్జ్ ఉన్నాయి. గుంటూరు పార్లమెంట్ లో 1-2 సీట్లు మినహాయించి మొత్తం కూడా క్లియర్ ఎడ్జ్ ఉన్నాయి. ప్రకాశంలో కొంచెం 70-30 రేషియోలో కనిపిస్తుంది. అది ఏది జరుగుతుందో చూడాలి. దాని తర్వాత నెల్లూరులో వచ్చేసి 60-40 రేషియో ఉంది. ఇక మిగిలింది వచ్చేసి రాయలసీమ 52 నియోజకవర్గాల్లో మంచి ఫిగరే కూటమికి రాబోతుందని క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది కూటమికి. అనంతపూర్, చిత్తూరు కూటమికి ఎక్కువ ఫేవర్ ఉన్నాయి. కడప జగన్ ఫేవర్ ఉంది. కర్నూలు కొంచెం అటు ఇటు రేషియోలో ఉంది. అంటే మీరు సర్వే చేసిన ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమేమి పాయింట్ల మీద ఉన్నాయంటారు? వ్యతిరేకత అంటే మొదటిది ఏంటంటే యూత్ మమ్మల్ని రివర్స్ అడిగిన సర్వే పోయినప్పుడు యూత్ అడిగిన ప్రశ్న అంటే మా టీంని ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కామన్ గా ఒక 2 పాయింట్లు వినపడ్డాయి. ఒకటి ఏంటంటే యూత్ అడిగిన ప్రశ్న ఏంటంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒక సీఎం. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎం కదా, వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ అంటే నో ఆన్సర్ అని చెప్తున్నారు. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన చరిత్ర అనేది ఆంధ్రప్రదేశ్కే చెందుతుంది. సో రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు మిగిలిన విషయాల్లో కూడా కొంచెం వెనకబడి ఉంటాం, అభివృద్ధి విషయంలో కూడా వెనకబడి ఉంటాం అనేది చాలా ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ క్రియేషన్, వీటన్నింటిలో కూడా ఇప్పుడు నవరత్నాలు సంక్షేమ పథకాలు, ఇప్పుడు సంక్షేమ పథకాలు 2014 నుంచి ఏ గవర్నమెంట్ ఏర్పడ్డా వాళ్ళు ఇస్తూనే వస్తున్నారు. అబ్జర్వ్ చేస్తే సంక్షేమ పథకాలతో కాదు, సంక్షేమ పథకాలతో పాటు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వ్యతిరేకత అనేది బాగా చోటు చేసుకుంది. అంటే అనుకూలత అంశాలు అంటే వైసీపీకి అనే అనుకూల మహిళా ఓటు బ్యాంక్ ఎందువల్ల అంటారు? సంక్షేమ పథకాలు అంటే అంతకుముందు 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రోజువారీ కూలీ అవన్నీ చూసుకొని రోజుకు 100-200 మిగిలేవి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి రోజు కూలీలతో పాటు సంవత్సరానికి ఒక 50,000 లక్ష రూపాయలు మిగులుతుంది ఈ సంక్షేమ పథకాల వల్ల. ఆ 50,000 లక్ష రూపాయలతో ఏం చేస్తున్నారంటే ఒక తులం బంగారం ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు. ఆడవాళ్ళు దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు తెలుసు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మహిళా ఓట్ బ్యాంకు జగనన్న అనే ఒక పేరైతే వాళ్ళలో ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు వస్తాయని కాన్ఫిడెంట్ చెప్పడానికి కారణం కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అదే మహిళల్లో ప్రజాదరణ ఉందని అనుకుంటున్నారు, ఆయన ఉన్నదనుకుంటున్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మహిళా ఓట్ బ్యాంక్ లోనే చీలికలు వచ్చినాయి. ఎందుకు? ఇంట్లో ఉన్న తల్లి జగన్మోహన్ రెడ్డికి వేసినప్పుడు వాళ్ళ ఇంట్లో గ్రాడ్యుయేట్ కూతురు అంటే డిగ్రీ చదువుకొని పీజీ చదువుకొని ఖాళీగా ఉన్న కూతురు మాత్రం కూటమి చేసింది. అంటే ఈ మహిళా ఓట్ బ్యాంకులో చీలికలు వచ్చినాయి కాబట్టి 100% దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు కూటమి క్లియర్ గా చెప్పొచ్చు. టీడీపీ వీరాభిమానులు చెప్తున్నారు 150, 160 అలాంటి పరిస్థితి ఉందంటారు? ఒక్క ప్రశ్నకి నో కమెంట్స్ సార్. జూన్ 1 సాయంత్రం చెప్తాను. ఇది ఒక్క ప్రశ్నకి జూన్ 1వ తారీఖున కేకే గారి సర్వేని చూడాలని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సార్ మొత్తం మాట్లాడుతాం. ఫైనల్ గా పార్లమెంట్ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మీరు రిపోర్ట్ దీన్ని కూడా చేశారు. ఎన్ని వచ్చే అవకాశం ఉంది? నంబర్స్ అంటే ఏం చెప్తారు? అంటే అది కూడా జూన్ 1 చెప్తాం, బట్ మెజారిటీ స్థానాలు ఆబ్వియస్లీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, ఒకటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. బీజేపీ కలయిక కూటమికి ప్లస్ ఆ మైనస్ అంటే ఏం చెప్తారు కేకే గారు? అంటే అది మిక్స్డ్ గా ఉంటుంది సార్. ఒకే ప్రశ్న కన్సాలిడేట్ ఇప్పుడు ఒకటి అంటే ఒకే చోట అదే 2 కేటగిరీ డివైడ్ చేస్తాను. ఫస్ట్ బీజేపీ కలవడం వల్ల ఇమీడియట్ గా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీ క్యాడర్ నుంచి ఎస్పీ క్యాడర్ ఇట్లాంటి వాటిలో ఆర్గనైజింగ్ విషయాల్లో అప్పుడు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఫేవరింగ్ గా ఉన్నటువంటి ఏదైనా ఆర్గనైజ్ చేయాలన్నా డబ్బులు పంచడం కాదు. డబ్బులు పంచడం లాస్ట్ సెక్షన్ అది కాదు. మామూలుగా తిరిగేదానికి లేదా మాట్లాడేదానికి లేదా వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కి వీటికి ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా ఉంది. ఒకసారిగా బీజేపీ తోడడంతో సెంట్రల్ పార్టీ కాబట్టి దానికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాటితో ఆబ్వియస్ గా కూటమికి ఒక ధైర్యం వచ్చింది. మనకేం కాదు, పోలీసుల నుంచి మనకేం కాదు అనేది ఒక బీజేపీ తోడడంతో ఇక్కడ అక్కడ కొడితే లైట్ వేసి ఇక్కడ స్విచ్ వేసి లైట్ వెళ్ళినట్టు ఇక్కడ అడ్వాంటేజ్ అయింది. దానివల్ల నెగిటివిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆబ్వియస్ గా ఒక 10 మంది ముస్లిం సోదరులు లేదా క్రిస్టియన్ సోదరులు ఎవరు ఉన్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ తో ర్యాలీ అవుతున్నారు, చర్చ అవుతున్నారు. ఎప్పుడైతే బీజేపీతో అసోసియేట్ అయితే అన్ని ఓట్ బ్యాంకింగ్ పోతుందని అన్న కానీ బట్ ఎంతో కొంత సెక్షన్ ఒక 2%, 3% వాళ్ళల్లో ఉండేదానికి ఎఫెక్ట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర కూడా ఏంటంటే ఒక ముస్లిం ఉన్నారనుకోండి,
ఈ రోజు మంచి రోజు ఏందో ఒకసారి షాప్ ఓపెన్ చేస్తున్నాం చూడండి, అరే బాయ్ మనం కలిసి బిర్యానీ తిందాం, నా బిర్యానీ ఇది అని చెప్పి అంటే కనెక్టెడ్ గా ఉంటుంది ముస్లిమ్స్ కి. ఓకే. సో వాళ్ళలో బీజేపీ కలిసినా బీజేపీ కలవకపోయినా ఒకరిన స్టేట్ లో ఒక స్టాండర్డ్ అప్రూవ్ అయిందంటే ఒకటి ముందు కలుస్తున్నాడు, ఒకటి వెనకాల కలుస్తున్నాడు, కానీ మొత్తానికి బీజేపీతో కలవనట్టు మన రాష్ట్రంలో లేరనేది క్లారిటీ ఉంది అందరికి. ఓకే. బీజేపీని అపోజ్ చేసే పరిస్థితులు ఏ పార్టీకి లేవు కదా ఇప్పుడు మనకు. అవునండి, TDP అందరూ అయినా, అందరూ ఒకప్పుడు ఎదిరించినా ఒకప్పుడు పిచ్చిన, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి అందరూ సపోర్టింగ్, దానికి అందరూ సపోర్ట్ కావాలి. సో అదే ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు కవర్ చేయగలుగుతున్నారు. లాస్ట్ ఫైనల్ గా ఒకటే ఒకసారి కేకే గారిని నమ్ముకొని బెట్టింగ్లు పెడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే 1వ తారీఖు దాకా ఆగమంటారా, లేకపోతే 4వ తారీఖు దాకా? కాదు సార్, ఒకటి నేనేం చెప్పగలుగుతాను, ఒకటి మీరు స్మోక్ చేస్తాను అనుకోండి ఫుల్ గా, ఎక్కువ తాగద్దండి, ఒకటి అప్పుడు నేను చెప్పగలుగుతాను అంతే. అట్లాగా మీరు వద్దన్నా వద్ద ఆపినా చేస్తారు. కాబట్టి నేను ఒకటి కన్ఫామ్ పాజిటివ్ గా చెప్పేది ఏంటంటే, నా దగ్గర ఒక 10 రూపాయలు అనుకోండి సార్, ఒక 2 రూపాయలతో మీరు సినిమాకి వెళ్తారు, షికార్కి వెళ్తారు, కొనుక్కుంటారు, గోల్డ్ కొనుక్కుంటారు, అది ఒకరు వాళ్ళు పెట్టి దాని కంఫర్ట్ జోన్ పోయినా పర్లేదు అండి, ఇది ఖర్చు పెట్టినది. సో అలాగా మొత్తం 10 రూపాయలు పెట్టేసి రిస్క్ చేసి కుటుంబాలు అలా ఇబ్బంది పడద్దని ఫేవర్ గా చెప్తాను. ఇంకోటి ఏంటి, అసలు బెట్టింగ్ ఎంకరేజ్ చేస్తున్నా, ఎంకరేజ్ ఇట్లా వద్దన్నా చేస్తారు. దాంట్లో ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ నేను చెప్పేది ఏంటంటే, అది చేసుకోండి, అలా చేసుకున్నారు సేఫ్ జోన్ లో చేసుకోండి, కానీ పూర్తిగా ఉన్నదంతా పోయేది ఎందుకని. ఓకే. స్టిల్ ఎంకరేజింగ్ అని కాదు నా ఉద్దేశం, ఎలాగో చేస్తున్నారు కాబట్టి మేక్ షూర్ దట్ యూ డోంట్ లూజ్ మోర్ ఎనఫ్ మనీ అండ్ ఎమోషన్స్ ని మీ నెంబర్ గా పెట్టద్దు. ఓకే సార్, 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి జూన్ 1కి సంబంధించి సాయంత్రం 5 o'clock నుంచి. ఆ రోజున కేకే ఏం చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు? భారతీయ మీడియా పరంగా ఏం చెప్తారు అప్పుడు? అంటే ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర వినని నెంబరే రాబోతుంది సార్. అవునా? ఏ సర్వే కంపెనీ దగ్గర ఎవరు వినని గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ దగ్గర కూడా కేకే గారు చెప్పే నెంబర్ వినని నెంబర్ ఒకటి చెప్పబోతారు. అది 1వ తారీఖునే ఈవినింగ్ 5 o'clock కి. ఇంకోటి మేము తీసుకున్న స్టాండ్ మాకు ఒక అది అనుకున్నప్పుడు నిద్ర పట్టింది, లోపల ఇట్లా పై కాన్ఫిడెంట్ గా లోపల గజ గజ గజగా ఉనికిపోతాడు. అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ అయినా భారతదేశంలో +or-10 అని ఒక బ్రాకెట్ చెప్పుద్ది, దీని లోపల రావచ్చు అనేది. ఫస్ట్ టైం మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే సింగిల్ నెంబర్ చెప్దామని. ఓకే, ఒక నెంబర్ చెప్దాం, టీడీపీకి ఇది నెంబర్ అంటే ఇదే, వైఎస్ఆర్సీపీకి ఇదంటే ఇదే, జనసేనకి ఈ నెంబర్, బీజేపీకి నెంబర్, పార్లమెంట్ సింగిల్ నెంబర్ ఇదే వస్తుంది. సో ఆబ్వియస్ గా మాకు +or-10 చెప్పడం అనేది మంచి సేఫ్ కంఫర్ట్ జోన్, హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా కళ్ళు మూసుకొని సింగిల్ నెంబర్ చెప్పడంలో భయం ఉంటుంది, బాధ్యతతో కూడిన భయం ఉంది. ఓకే, సింగిల్ నెంబర్ చెప్తారంట, సింగిల్ నెంబర్ చెప్తారు కేకే గారు జూన్ 1 సాయంత్రం 5 గంటలకి. అదే నంబర్ వస్తుంది అని ఆయన చెప్తున్నారు. నిజంగా ఎంత యాక్యురేట్ గా ఒక సర్వే చేయటం, దాని మీద నిలబడటం, ధైర్యంగా ఉండటం అనేది నిజంగా మనందరం అలాంటి ఒక తెలుగైన ఇలాంటి సర్వే చేస్తున్నాడంటే నిజంగా మనందరం అభినందించాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. మీ యొక్క వ్యూస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మీ యొక్క సర్వే రిపోర్ట్లు చెప్పారు. 1వ తారీఖు కూడా ఆ నంబర్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తాం.